మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాంట్లో ప్రథమంగా మొట్టమొదటైనటువంటి మేషరాశి ఫలితాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేసుకుందాం. ముందుగా మేషరాశి అశ్విని నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్ర 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు అశ్విని నక్షత్రంలోకి విచ్చేస్తారు. ఈ నెలలో మేషరాశి వారు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారంటే ప్రతి విషయానికి కూడా చికాకు రావడం, కోపం ఎక్కువ అవ్వడం, దాంతోపాటుగా అనుకున్నటువంటి పనుల్లో అనేక అవంతరాలు ఏర్పడడంతో ఒంటరిగా ఉండడానికి ఈ డిసెంబర్ నెలంతా కూడా మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ మేషరాశి వారితో డిసెంబర్లో స్నేహం చేయడం వల్ల మనకు కూడా కొన్ని చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడడం, ప్రజలందరూ బాగానే ఉన్నారా, నేను ఒక్కనే తేడాగా ఉన్నానా అనేటువంటి ఒక సందిగ్ధంతో కొనసాగుతూ జరుగుతుంది. ఇక డిసెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక ఆరోగ్య వ్యవస్థలు ఏ విధంగా నడుస్తున్నాయనేది కూలంకషంగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక మేషరాశిలో ఉన్నవారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేసుకోవడం, ఆర్థికంగా ఇంకాస్త దిగువ స్థాయిలోకి వెళ్ళడం, అబ్బా మనం ఇంకా అయిపోయింది జీవితం, ఎటు చూసినా కూడా అప్పుడు బాధలు ఎక్కువవుతున్నాయి అని ఒక మానసికమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. వ్యాపారస్తులకు మాత్రం కొంత ఊరట కలుగుతుందని చెప్పచ్చు. రైతులకి డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. 14 తర్వాత నుంచి 29 వరకు కూడా చికాకుతో కూడుకుని అనవసరంగా నేను ఈ పంట వేశాను, వేరే పంట వేసుంటే కనుక అధిక లాభం వచ్చేదేమో కదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటి రైతులకి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి ప్రాంతం కంటే మరొక ప్రాంతానికి మిమ్మల్ని బదిలీ చేసే అవకాశం లభిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధిత వ్యవస్థలో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అని అనుకున్న వారికి ఇదంత మంచి సమయంగా లేదు. డిసెంబర్ 4వ తారీఖు తర్వాత నుంచి కూడా ఆర్థికంగా కిందకు పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చేతిలో రూపాయి ఆగేటువంటి అవకాశం లేదు. కావున మేషరాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఇక ఎవరైతే తాత ముత్తాతల నుంచి లభించాలి ఆస్తి అనేటువంటి వ్యవస్థలో కానీ, ఇంకొక నెలలో మనకి మా యొక్క తాతగారి ఆస్తి లభిస్తుంది, ఆకస్మిక ధనం నాకు రాబోతోంది అని అపోహలో ఎవరైతే ఉన్నారో డిసెంబర్ నెల కూడా అపోహలే ఏర్పడుతున్నాయి. మీరు ఆకస్మికమైన ధనాన్ని చూడలేరు. ఉన్నటువంటి ధనాన్ని కూడా నీళ్ళలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. ధనం విషయంలో డిసెంబర్ నెలలో మేషరాశి వారికి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పైగా డిసెంబర్ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో మీ పాత బంధాలు ఏవైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడి లేనిపోని తలకాయ నొప్పి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రోజు నేను అనవసరంగా ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ప్రత్యుత్తాపపడేటువంటి అవకాశం లభిస్తుంది. పాత స్నేహాలు కానీ, పాత బంధాలు కానీ ఏవైతే వస్తాయో వాటిని దూరం పెట్టడం చాలా మంచిది. పైగా ఈ యొక్క మేషరాశి వారు వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక పరోక్షంగా మాత్రమే చేయండి, ప్రత్యక్షంగా వ్యాపారం చేయొద్దు. మీరు పరోక్షంగా వ్యాపారం చేసేటువంటి వెజిటేబుల్స్లో కానీ, మాంసకృతువులకు సంబంధించి కానీ, లేదా వస్త్ర పరిశ్రమ కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. మేషరాశిలో వారు వ్యాపారాన్ని ఎప్పుడు ఈ నెలంతా కూడా, అంటే డిసెంబర్ నెల పూర్తిగా కూడాను వచ్చేటువంటి జనవరి వరకు కూడా ప్రత్యక్షంగా మీ పేరు కానీ, కాగితంలో కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చేటువంటి వ్యవస్థలో కానీ మీరు ముందున్నట్లయితే వ్యాపారం చాలా ఇబ్బందులకు గురి అవుతాయి. కాబట్టి వ్యాపారంలో పరోక్షంగా మాత్రమే మీరు
పాల్గొండి. మేషరాశి ఏలినాటి శని ప్రభావం రావడం, అందులోనూ డిసెంబర్ నెలలో ప్రతి పనిలో కూడా అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడడం, ఈ ఆటంకాల వల్ల చికాకులు రావడం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజకీయంలో ఉన్నవారికి జనాల్లో ఆకర్షణ తగ్గడం, విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనం ఎంత కష్టపడినా కూడా అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేక నేను చదవడం అనవసరం, చదివితే మాత్రం ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయిలే, చదువుకుంటేనే జీవితం ఉందా అనేటువంటి డైనమామైనటువంటి ప్రశ్నలు అనేక రకాలుగా మీకు తలెత్తుతూ ఉంటాయి. మేషరాశిలో వారు ప్రేమ వివాహాల కోసం చూస్తున్న వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహం అయ్యేటువంటి అవకాశం డిసెంబర్ 17వ తారీఖు నుంచి 28 మధ్యలో ఖచ్చితంగా ప్రేమ వివాహానికి ప్రధానమైనటువంటి వ్యవస్థ నడుస్తోంది. ఇక ఆడవారి విషయానికి వస్తే మీరు ఎక్కడైతే మాటను కోల్పోయారో, ఎక్కడైతే ఇంతకుముందు మీకు అవమానం జరిగిందో వారు పూర్తిగా మిమ్మల్ని విడిచిపెట్టడం, వీళ్ళు లేకపోతే మనకి చాలా ప్రశాంతంగా ఉంది అని మిమ్మల్ని చాలా దూరం పెట్టడం జరుగుతుంది. విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగల పాలు చేసుకుంటారు. పైగా రాజకీయంలో ఉన్నటువంటి ఆడవారికి కొన్ని ఇబ్బందులు కలిగి కేడర్ మిమ్మల్ని మీ యొక్క పదవి నుంచి తొలగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆడవారు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉంటుందో ఆ అన్యోన్యత అనేది తగ్గుతుంది. పెద్ద మనుషుల్లో పంచాయతీలో కూర్చునే అవకాశం ఎక్కువ లభిస్తోంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు. కొన్ని ఇబ్బందుల వల్ల ఈ నెల కూడా సంతానం వాయిదా పడే అవకాశం లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగేటువంటి అధికారం, పైగా శిశువు జన్మించిన తర్వాత దగ్గర నుంచి ఖచ్చితంగా 40 రోజుల వరకు కూడా శిశువు అనారోగ్య పాలై అయ్యో ఏ జాతకం వల్ల ఏ ఇబ్బందుల వల్ల నా కొడుకు ఇలా పుట్టాడు అని గర్భశోకానికి ఎక్కువ అవకాశం లభిస్తోంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ నెలలో మేషరాశి వారు వివాహం గురించి ఆలోచించడం మానేయండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. పైగా మేషరాశి వారికి దవడ కింద భాగాల దగ్గర నుంచి కూడా ఈ భాగం దగ్గర నుంచి ప్రారంభమయ్యి చెస్ట్ వరకు కూడా అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ పళ్ళు బాగా లాగడం అనేటువంటిది కానీ, లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు దవడ ఎముకలు పక్కకి జరగడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. డిసెంబర్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మేషరాశి వారు ప్రయాణం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 100% డిసెంబర్ నెలంతా కూడా మేషరాశి వారు ఉత్తర భాగంలో ప్రయాణం చేయడం చాలా మంచిది. సోమవారం, అదేవిధంగా గురువారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా మేషరాశి వారు తెల్లటి వస్త్రాలు ధరించండి. ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్రమైనటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని మహామంత్రాలు చెప్పుకుంటూ 24 సార్లు పఠించండి. వచ్చేటువంటి ప్రమాదాల నుంచి కొంచెం దూరం అవుతుంది. ఈ మేషరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు డిసెంబర్ 14వ తారీఖు నుంచి 23 మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది. ఇప్పటికీ విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగాల్లో మీకు పింక్ స్లిప్ ఇచ్చి నోటీస్ పీరియడ్ అనేటువంటిది జారీ చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి ఉద్యోగస్తులు, ఇతర దేశాల్లో ఉన్నవారు. పైగా ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు మీ ఇంట్లో దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనెతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఆరావళి కుంకుమను కానీ లేదా గోపురం కుంకుమలో పచ్చకర్పూరం, అదేవిధంగా ఇలాచి ఇవి రెండింటిని బాగా దంచి ఈ కుంకుమలో కలిపి శ్రీమాత్రే నమః అని 21 సార్లు పఠించి ఆ కుంకుమను మాత్రం ఇలా అడ్డంగా ధరించండి. మీకు ఉండేటువంటి ప్రమాదం తగ్గి ధనము అనేటువంటిది నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి డిసెంబర్ ఫలితాలు మేషరాశి వారివి అన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి మీ సమాచారాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక
డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం, వివాహం జరగడం లేదా, ఉద్యోగం రావడం లేదా, స్థిరమైనటువంటి ఆర్జిత లేదా, అప్పుల బాధ నుంచి ఎప్పుడు బయటపడతారు, ఈ యొక్క స్థితి నుంచి మరొక స్థితిలోకి మీరు ఎప్పుడు మారతారు, మీకు ఏమన్నా గోల్డెన్ ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయా, ప్రేమ వివాహం జరుగుతుందా, లేదా అక్రమ సంబంధాల్లో ఇబ్బందులు కలుగుతాయా అనేటువంటి ఏ సమస్య అయినా సరే ఖచ్చితమైన పరిష్కారం మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున నేను చెప్పేటువంటి డిసెంబర్ ఫలితాలు కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతమైన సమాచారం కోసం సంప్రదించండి. పరమేశ్వర అనుగ్రహగడాక్షవలసిత్యర్థం.